నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. సామాజిక విప్లవ నాయకులు శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మ గౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజులోనే చాటి చెప్పారు. బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలు వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు మరియు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్యవైశ్యుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యలంక బీచ్ సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో పాటు రంజాన్ ఉపవాసాలు ముగియడంతో దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్ కు తరలి వచ్చారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె ప్రాంతాల నుంచి ముస్లిం చిన్నపిల్లలు, యువతీ యువకులు కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో చేరుకుని సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. పర్యాటకులు మాట్లాడుతూ సూర్యలంక సముద్రం చాలా అందంగా ఉండడంతో పాటు ప్రస్తుతం సౌకర్యాలు మెరుగుపడి బీచ్ మరింత ఆహ్లాదకరంగా మారిందని తెలిపారు. ఇక భద్రతా చర్యల విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. విశేష సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. రేపు ఉదయం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం జరగనుంది. రథోత్సవానికి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు జాయింట్ కలెక్టర్ గోవిందరావు. అన్ని శాఖలకు చెందిన అధికారులు పీజీఆర్ కు హాజరయ్యారు. ఎప్పట్లాగానే రెవెన్యూ పరమైన సమస్యలు జేసీ దృష్టికి ఎక్కువగా రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులను జేసీ ఆదేశించారు.
చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారిలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి సామాజిక విప్లవ నాయకులు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు. తిరుపతి కలెక్టరేట్ లో సామాజిక విప్లవ నాయకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, పలువురు అధికారులు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ అప్పట్లో సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి వెంకటరెడ్డి ధైర్యంగా నిలిచారన్నారు. ప్రస్తుత యువతకు దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శనీయమన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల కలెక్టరేట్ లో గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్ వినూత్న ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుబాటులోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ వంటి సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అత్యవసర పరిస్థితులు రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య రక్షణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ CSR నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ IRCS వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీంని మాత్రమే మనకి పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండల్లో మనకి చెంచుగూడెమ్స్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండల్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని వీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ IRCS శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ CSR నిధులతో భరిస్తుంది. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలోని 18 తీర గ్రామాలలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొబైల్ వ్యాన్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సేవల ప్రాజెక్టును 3 సంవత్సరాల పాటు జిల్లాలో 1.30 కోట్ల వ్యయంతో అమలు జరుగుతుందన్నారు. CSR గ్రామీణ విద్యుదీకరణ సంస్థ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వినూత్న ఆరోగ్య సేవల ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. మాతృ శిశు మరణాల రేటు తగ్గించడం, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడం, మొత్తం మరణాల రేటును తగ్గించడం, 100% టీకాకరణ అమలు జరుగుతాయన్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ శాంక్షన్ అయింది. ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ
ఇది 28 లక్షల రూపాయల విలువైన ఈ వెహికల్ని మోడిఫై చేసి కోర్స్ వెహికల్ అంతా కూడా మోడిఫై చేశారు. ఆ వెహికల్తో పాటు మనకి ఒక డాక్టరు, ఒక స్టాఫ్ నర్సు, ఒక తర్వాత ఫార్మసిస్టు, డ్రైవరు, 2 పోస్టులు మనకి స్టాఫ్ నర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా టీం అంతా కూడా మనకి 365 డేస్ ఎక్సెప్ట్ ఆన్ సండేస్ మనకి ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా తిరిగి అక్కడ హెల్త్ అంతా కూడా చూస్తారు. ప్రతిరోజు కనీసం 100 మందిని వీళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అక్కడ మత్స్యకార ఫ్యామిలీస్ అందరిలోకి కూడా హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ప్రోస్థెటిక్ హ్యాండ్స్ కూడా మన ఏపీ రెడ్ క్రాస్ సొసైటీకి స్టేట్కి ఒక 1000 హ్యాండ్స్ శాంక్షన్ అయింది. ఎవరికైతే చేతులు అంటే మోచే వరకు కింద చేయలేదో వారందరికీ కూడా, అలాంటి వికలాంగులందరికీ కూడా ప్రోస్థెటిక్ హ్యాండ్స్ విత్ మూమెంట్స్ పెట్టడానికి వీలవుతుంది. సో వారు ఎవరికైతే ఆ అవసరం ఉందో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొందరలోనే వాళ్ళందరికీ కూడా ప్రోస్థెటిక్ హ్యాండ్స్ మనం సప్లై చేయడానికి. కడప జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి దొంగతనం కేసును మన్నూరు రూరల్ పోలీసులు ఛేదించి 100 గ్రాముల బంగారు ఆభరణాలు, చెన్నైకి చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి దొంగతనం కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే వివరాలు వెల్లడించారు. గత నెల 6వ తేదీన పిండిపోయిన మధు కుటుంబ సభ్యులు ఊర్లో లేని సమయంలో ఈ చోరీ జరిగింది. రూరల్ పోలీసుల దర్యాప్తులో చెన్నై రాష్ట్రం తిరువళ్ళూరుకు చెందిన మా బాషా జి సాయి కుమార్ అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మన మన్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వచ్చే ఈ ఎర్రబల్లి గ్రామంలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటే ఇంటి తాళా పగలు కొట్టేసి దొంగతనం జరిగింది అనే కంప్లైంట్ మాకు వస్తుంది. సో దాని భాగంగా మన్నూరు సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిసిఎస్ సిబ్బందితో కలిసి వేరే వేరే టీంలు ఫామ్ చేసి ఈ క్లూస్ ఎగ్జామిన్ చేశాము. అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ అవి అంతా చేసినప్పటికీ 2 ముద్దాయిలు అనేసి తెలిసింది. వీళ్ళిద్దరూ తమిళనాడుకి చెందిన వాళ్ళు. 2 కూడా నెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బంగారాలు, వేరే 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 ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. సో ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. అలాగే ఈ ప్రాపర్టీ మన మన్నూరు లిమిట్స్లో కానీ, అలాగే మన రాజంపేట లిమిట్స్లో ఈ హైవే కడప తిరుపతి హైవే ఉన్నందున వల్ల ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది జరుగుతుంది. సో దానికి ఈ ప్రజలతో నా కోరిక ఏంటంటే, మీరు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మీ ఆభరణాలని, విలువైన వస్తువుల్ని అట్లీస్ట్ మీ బంధువులకి ఇవ్వడమో, లేదంటే బ్యాంక్లో పెట్టడమో అట్లా చేయండి. లేదంటే మా పోలీస్ వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే బీట్ అనేది అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ లాక్ తాళా వేసేటప్పుడు ఈ ఇంటర్ లాక్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటర్ లాక్లో లాక్ చేశారా లేదా అనేది తెలియకుండా ఉంటుంది. అది కాకుండా బయట గేట్ లాక్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ ఇంట్లో ఎవరు లేరు అనేది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారంటే వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఈ నెల 24 నుంచి జరిగే ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలంటూ రాజంపేట అదనపు ఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డేను అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు రాజంపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం 24వ తేదీ నుంచి శ్రీరామ నవమి పండుగ సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఆహ్వానించారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు రావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ను ఒంటిమిట్ట అర్చకులు, అధికారులు కలిసి ఆహ్వానించారు. अमृतमद्याम् अस्ति आदप्रबोधिं प्रियं देवीं कास्मोस्मितं हिरण्यप्राकारमद्यं चन्द्रां हिरण्ययं लक्ष्मीं जातवेदो ममावः चन्द्रां हिरण्ययं लक्ष्मीं जातवेदो ममावः
स्तममावह जातवेदो लक्ष्मीमनभगामि चन्द्रां हिरण्यं लक्ष्मीं जातवेदो ममावह ओम स्वस्ति श्रीविजाभ्यं परिपालयन्तं न्यायेन माध्येन महिमहेशं गोब्राह्मणेभ्यः गोमस्तुति उष्णोद पदो निरुद्धं రాష్ట్ర సరిహద్దుల్లోకి ఇతర రాష్ట్రాల ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాటును అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ అటవీ, మత్స్యశాఖ, మెరైన్ పోలీసులతో కూడిన ప్రత్యేక పెట్రోలింగ్ బోటు ద్వారా గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజే 2 తమిళనాడు బోట్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అక్రమ చొరబాట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఆయిల్ ధరలు పెరిగినా మత్స్యకారులకు పాత రేట్లకే సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈరోజు మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తానని చెప్పి ప్రచారం చేయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. యుద్ధం వల్ల మనకు ఆయిల్ సబ్సిడీ పైన ఆయిల్ సంబంధించి సంక్షోభం ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే. ఇది పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాలుగా వ్యాపారాలకు సంబంధించిన సంస్థలపై ఆయిల్ రేట్లు 23 రూపాయలు పెంచడం జరిగింది. అందులో భాగంగా మాకు తీర ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లతో ఫిషింగ్ చేసే బోట్లకు ఆయిల్ పెరగడం వల్ల వాళ్ళు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర గారు పలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్కాఫ్ ఫెడరేషన్ కూడా కొన్ని ఆదాయాలను పక్కన పెట్టి మత్స్యకారులకు మేలు చేయాలని దశలో మాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ తరఫున 102 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ బంకులతో పాటు కన్జ్యూమర్ పెట్రోల్ బంకులు కూడా మాకు ఆఫ్కాఫ్కు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు నెలకు మెకనైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా లీటర్ పైన ఇచ్చే 9 రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా విడతల వారీగా ఇచ్చే అమౌంట్ కూడా యుద్ధానికి సంబంధం లేకుండా, ఈ సంక్షోభం సంబంధం లేకుండా కూడా గతంలో మా ఆఫ్కాఫ్ మత్స్యశాఖ అకౌంట్లో 10 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ యుద్ధం వల్ల, సంక్షోభం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, మేము న్యాయం చేయలేకపోతున్నామని చెప్పి కుంటి సాగులతో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని చెప్పి విమర్శించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ప్రభుత్వం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులను ఇబ్బంది పెట్టకుండా వారికి సబ్సిడీ అమౌంట్ను వారి ఖాతాల్లో వచ్చేట్టుగా మత్స్యశాఖ అకౌంట్లకు బదిలీ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు సంబంధించి ఏ విషయమైనా కూడా మేము త్వరితగతిన స్పందించి వారికి అన్ని రకాలుగా వారిపైన భారం పోకుండా ప్రభుత్వము ఆఫ్కాఫ్ ఫెడరేషన్ ద్వారానే వారికి అన్ని రకాలుగా మేలు చేశారని కూడా మేము కొన్ని ప్రతిపాదనలు చేశాం. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టాలని, లేకపోతే టెండర్ రద్దు చేసి మరొక కాంట్రాక్టర్కు పనులు అప్పచెప్పైనా పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో కంటి విభాగానికి సంబంధించిన బిల్డింగ్ పనులు అసంపూర్తిగా చేశారని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి కంటి విభాగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులకు తెలిపారు. క్లోజ్ అయిపోయింది, పేపర్లలో వస్తుంది రోజు కంటి హాస్పిటల్ ఆపరేషన్లు జరగడం లేదని. ఏమో మీ కంట్రోల్లో ఉండే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి, ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ. ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను, ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ, వేరే వాళ్ళన్నా టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం. వాడు కాంట్రాక్టర్ ఎవరితో వచ్చినా మాకేం ఇబ్బంది లేదు.
మళ్ళీ చేయండి నాకు ఫోన్ మీరు. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్లు నిలబడిపోయినాయి, రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తాము, పని మనతో డబ్బులు ఇప్పిస్తాం. మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. వల్లూరు మండల పరిధిలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని కమలాపురం సీఐ మోహన్ పేర్కొన్నారు. కడప జిల్లా వల్లూరు మండలంలో సోమవారం నాడు జరుగుతున్న గణితం పరీక్షకు వేదాస్ పాఠశాల విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. విద్యార్థులతో ఈ సందర్భంగా సీఐ మోహన్, వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి మాట్లాడుతూ సమయానికి తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని, ఇకపై జరగబోయే పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు గణితము పరీక్ష జరుగుతోంది. దీనికి సంబంధించి వల్లూరు ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్తో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ 100 మీటర్ల లోపల ఎవరు ఉండకూడదు, అందరూ దాని బయటే ఉండాలా. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్షా కేంద్రం చుట్టుపక్కల కూడా ఆకతాయిలు ఎవరు ఉండకుండా మా ఎస్ఐ అండ్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరిని కూడా ఈ దరిదాపులో లేకుండా చేయడం జరుగుతోంది. ఇది మన పరీక్ష మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఇదే టెంపోని కంటిన్యూ చేస్తున్నాం ప్రతిరోజు. తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్ళినప్పుడు కానీ, ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు పేపర్స్ తీసుకొచ్చేప్పుడు కానీ బందోబస్తుతో రావడం జరుగుతోంది. దీన్ని ఇదే టెంపోని పూర్తి అన్ని పరీక్షలు అయిపోయిన వరకు కూడా కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ సాయినగర్లో నూతనంగా వెలసిన దుర్గమ్మ ఆలయాన్ని కడప విజయ దుర్గాదేవి ఆలయ వ్యవస్థాపకుడు సుధా మల్లికార్జునరావు సందర్శించారు. ముందుగా దుర్గమ్మ ఆలయ వ్యవస్థాపకులు జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా సుధా మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం శాస్త్రబద్ధంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. వేంపల్లిలో ఇటువంటి ఆలయం వెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇష్టంచ వీతంచ ఉభే చనోధ్యావ పృథివీ అగంహసస్నాతాం ఏకతిర్వామస్యేదంచ నమో దేవేభ్యః శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో రాష్ట్రంలో ఎంతమంది పాలకులు వచ్చినా వెనుకబడిన కులాల వారు అలానే ఉన్నారని, నాయకులు ఎదుగుతున్నారు తప్ప ప్రజలు మాత్రం ఎదగడం లేదని విమర్శించారు. తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు రాజధాని ప్రాంతమైన అమరావతిలో బీసీ వర్గాల వారికి 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. మనిషి జీవితంలో ఎలా బ్రతికినా చివరకు తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా పూడ్చేందుకు వెళుతుంటే శ్మశానానికి దారి కూడా లేకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దీనికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మద్దతు తెలిపి నాగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఆ గ్రామంలోని శ్మశానానికి వెళ్లే హక్కు ఉంటుందని, శ్మశానానికి వెళ్లకుండా
ఆక్రమించడం తగదన్నారు. శ్మశానానికి వెళ్లేందుకు అధికారులు వెంటనే కల్పించుకుని దారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ ధర్నా ముఖ్య ఉద్దేశం మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లె వెంకాన్పల్లె గ్రామంలో 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి రహదారిని, ధోబీఘాట్కు వెళ్ళే దారిని, అలాగే శ్మశానానికి వెళ్ళే దారిని కొందరు కబ్జా చేసి ఈరోజు దారి లేకుండా దాదాపు 100 కుటుంబాలకు అంతరాయం కలిగించడమే కాదు, వీళ్ళందరూ కలిసి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ మీ చేతనైంది చేసుకోండి అంటున్నాడు. సర్వే నెంబర్ 3లో ఉన్నటువంటి 11 ఎకరాల చిల్లర భూమి కాకులు ఎత్తపోయాయా ఎంఆర్ఓ గారు? ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి తిరగాలి, ఆర్టీఓ గారికి తిరగాలి? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళమంటారా? ఆర్టీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా? అంటే ఇంకా జీవితకాలం మీ చుట్టూ తిరగాల్సిందేనా? సామాన్య ప్రజలకు న్యాయం జరగదా? అధికారులే మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎంఆర్ఓ గారు మా దారి ఎవరికి ఎత్తుకెళ్లారు? ఎంఆర్ఓ గారు మా దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? ఘాటుకు వెళ్లే దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? మరి కలెక్టర్ గారికి 3 సార్లు తిరిగాం. ఇది 3వసారి గ్రీవెన్స్లకు వచ్చాం. ఇప్పుడు ధర్నా చేశాం. ఈసారి సమస్య పరిష్కారం కాకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యాలయానికి కూడా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, లోకేష్ గారు, పవన్ గారు ఈ శ్మశానానికి వెళ్లే దారిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్లకు కూడా తగు సూచనలు ఇస్తారని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉగాది నాటికి ప్రజలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను ఇస్తామని హామీ మరిచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. ఉగాదికి ఇస్తామని అన్నారు అంటే ఏ ఉగాదికి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. కడపలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగాది నాటికి పేద ప్రజలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను అందజేస్తామని చెప్పి ఉగాది పండుగ అయిపోయినా ఇంతవరకు స్పందించలేదన్నారు. ఉగాది అంటే ఏ ఉగాది పండుగ అనేది ప్రజలకు అర్థం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరాభవ నామ సంవత్సరం కావడంతో ప్రజలను కూడా పరాభవంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమని, అలాంటి ఉక్కు పరిశ్రమలను సైతం ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడడం దారుణమన్నారు. టిడ్కో ఇల్లు దాదాపు 8 సంవత్సరాలైంది. అంటే ఈ ప్రభుత్వమే గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఇంతవరకు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయినా నిన్న ఉగాది పండుగ రోజు టిడ్కో ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఇంతింతలా వచనాలతో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అంటే ఉగాది అంటే ఈ ఉగాది కాదా, వచ్చే ఉగాది కాదా, పోయిన ఉగాది కాదా, ఎన్ని ఉగాదులు రావాలి అంటే ఈ సంవత్సరం పేరు కూడా పరాభవ సంవత్సరం వచ్చిందిలే. అందుకని చెప్పేసి జనం పరాభవానికి గురి చేసే పద్ధతుల్లో మీ వాగ్దానాలు కొనసాగుతున్నాయి తప్ప ఆచరణలో లేనటువంటిది. తన పెన్షన్లు కావాలని చెప్పేసి ప్రజల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉంటే అది లేకుండా పోతుంది. పైగా వికలాంగులకు మా ప్రభుత్వం ఆదుకున్నంత ఎవ్వరికీ ఆదుకోవడం లేదని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, 40% వికలాంగత ఉంటే అతనికి గవర్నమెంట్ సర్టిఫికెట్ ప్రకారము అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు వర్తింపజేయాలి, పెన్షన్ కింద అతను పెట్టాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్లును ఏర్పాటు చేసి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే అలాంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని అధికారికంగానే తగ్గించడానికి డాక్టర్లను పెడతా ఉన్నారు. ఆ శాఖకు సంబంధించి అధికారులు ఉపయోగించి వాటి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తగ్గించుకున్నారు. అక్కడేమో విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక త్యాగాలతో, పదవీ త్యాగాలతో, ప్రాణత్యాగాలతో, 10 సంవత్సరాల పోరాటాలతో, లాఠీ ఛార్జీలతో అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల మందికి ఉపాధి చూపించగలది. ఈరోజు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఆ మేరకైనా డెవలప్ అయిందంటే అక్కడ స్టీల్ ప్లాంట్ రావడమే ప్రధానమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధికి కారణం. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని వేల కోట్ల రూపాయలకు తెగనమ్మడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.